अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ మీ యొక్క కరుణ కటాక్షాలు మా అందరిపై కూడా కురిపించడం వల్ల, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం ఒక 3 హదీసుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. అవి ఏమిటి అంటే, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని ఎలా స్వీకరిస్తాడు, ఆ పశ్చాత్తాపం కోసం మనం ఎలా కృషి చేయాలి. ఇక రెండవది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించే ఇంతకాలం అయిపోయే ఒక 3 రోజుల ముందు ఒక విషయాన్ని తెలియజేశారు. మరి దేవుడి పట్ల ఆశ ఎలా కలిగి ఉండాలి అని చెప్పేసి. ఇక మూడో విషయం ఏమిటంటే, ఎవరైతే షిర్కు చేయకుండా మరణిస్తారో వారు ఏ విధంగా అల్లాహ్ వద్ద చేరుకుంటారు. ఇలాంటి 3 వాక్యాలను మనం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఖురాన్లోని సూరా అల్ మోమిన్ లోని 44-45 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే, నేను నా యొక్క వ్యవహారాన్ని అల్లాహ్కి అప్పగిస్తూ ఉన్నాను. నా యొక్క వ్యవహారాలన్నీ కూడా నేను అల్లాహ్కి అప్పగిస్తున్నాను. ఆయన తన యొక్క దాసులను కనిపెట్టుకొని ఉంటాడు. చివరకు ఆ విశ్వాసికి వ్యతిరేకంగా ఇతరులు ఎన్ని పన్నాగాలు, ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా అల్లాహ్ అతన్ని రక్షిస్తాడు అని ఈ యొక్క సూరా అల్ మోమిన్ లో 44-45 వాక్యాలలో చెప్పడం జరిగింది. ఇప్పుడు హజరత్ అబూ హురైరా రజల్లా గారు ఒక కథనం చెప్పారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ ఈ విధంగా చెప్పారని ప్రవక్త గారు చెప్పారు అని హజరత్ అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, నేను నా యొక్క దాసునితో అతడు నా గురించి ఊహించినట్లుగానే నేను అతని పట్ల వ్యవహరిస్తాను. అతను నన్ను ఎక్కడ తలుచుకున్నా, నన్ను ఎక్కడ గుర్తు చేసుకున్నా నేను అతనికి తోడుగా ఉంటాను. దైవ సాక్షి, మీలో ఎవరికైనా సరే తన వస్తువు అడవిలో ఎక్కడన్నా ఏదన్నా ప్రాంతంలో తప్పిపోయి తిరిగి మళ్ళా అది దొరికితే గనక వాళ్ళు ఎంత సంతోషిస్తారో, అదేవిధంగా ఒక భక్తుడు లేదా ఒక విశ్వాసి లేదా ఒక దాసుడు పశ్చాత్తాపడి దేవుడి వైపు కనుక మరలితే దేవుడు అంతకంటే ఎక్కువగా సంతోషిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఈ యొక్క విషయం అల్లాహ్ తెలియజేశాడు అని. ఎవరైనా సరే నా వైపు, అంటే అల్లాహ్ చెప్పారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. ఎవరైనా సరే అల్లాహ్ వైపు, దేవుని వైపు ఒక జానెడు గనక వస్తే, జానెడు దూరం జరిగితే నేను అతని వైపు మోరేడు దూరం జరుగుతాను అని, ఎవరైనా సరే బారెడు దూరం జరిగితే నేను అతని వైపు మరి ఇంకా ఎక్కువగా వస్తాను అని, మూరెడు దూరం జరిగితే బారెడు దూరం వస్తాను అని, నా వైపు అతను నడిచి వస్తే నేను అతని వైపు పరిగెత్తుకుంటూ వస్తాను అని, ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక భక్తుడు పట్ల విశ్వాసం కలిగినటువంటి భక్తుడికి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు, అతనికి తోడుగా ఉంటాడనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని బుఖారీ హదీస్ గ్రంథం మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. ఇది తౌహీద్ అనేటువంటి అధ్యాయంలో చెప్పడం జరిగింది. మరియు ఈ హదీసు ప్రజలు దైవం పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలని, దేవుడు తమకు మేలు చేస్తాడు అని ఆశ కలిగి ఉండాలని బోధిస్తూ ఉంది ఈ యొక్క హదీస్. అయితే ఎలాంటి కృషి చేయకుండా ఫలితం దక్కాలని కోరుకోవటం ఎంత మూర్ఖత్వమో, సదాచరణ చేయకుండా, మంచి ఆచరణలు చేయకుండా, కష్టపడకుండా ఫలితం దక్కాలని కోరుకోవటం కూడా అంతే మూర్ఖత్వం. సదాచరణ, మంచి ఆచరణ చేయకుండా దేవుడు తమకి మంచి చేస్తాడు అని మరి అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం. ఎందుకంటే గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కుదరదు. ఆ దీపాన్ని రక్షించుకునే ప్రయత్నాలు కూడా మనం చేయాలన్నమాట. అలానే మనకి ప్రతిరోజు రోజీ రోటీ కావాలి అంటే కనుక ప్రతిరోజు మనం కడుపు నిండాలి, అదేవిధంగా కుటుంబాన్ని పోషించుకోవాలంటే కూడా మనం ఇంట్లో కూర్చొని దేవుడా దేవుడా అంటే కుదరదు. మనం వెళ్ళి మన ప్రయత్నాలు చేస్తే గనక దేవుడు అనేక రకాలుగా మనకి మన యొక్క ప్రయత్నాన్ని సులభతరం చేసి అతను మనకి రోజీ రోటీని ఏ రూపంలో ఎలా మన దగ్గరికి వచ్చే విధంగా అతను మనకి సహకరిస్తాడు అనమాట. ఈ విధంగా మన ప్రయత్నంతో పాటు దువా దవా అని 2 రకాలు అందుకే చెప్తారనమాట. అంటే మీరు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మీరు దవా కూడా, అంటే మందు కూడా తీసుకోండి, లేదా దేవుడు ఎవరికైతే ఇల్లు ఇచ్చాడో వైద్యానికి సంబంధించిన ఇల్లుము మీరు ఆ యొక్క సలహా కూడా తీసుకోండి, దవా కూడా తీసుకోండి, దువా కూడా చేయండి. ఇలా
దువా దవా ఎలాగైతే ఉందో అలానే మనం పనిచేస్తూ ప్రయత్నం చేస్తూ దువా చేస్తూ ఉండాలన్నమాట. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క ఆచరణ అనేది ఉండాలి, దానితో పాటు మన ప్రయత్నంతో పాటు దువా దేవుడి పట్ల నమ్మకం కూడా కలిగి ఉండాలన్నమాట. అప్పుడు అది మనకి సులభతరం చేయాలా వద్దా అనేది మన తక్దీర్లో రాసి పెట్టుందా లేదా అనేది, అల్లా దాన్ని మనకి సులభతరం చేయాలి అనుకుంటే అది మనకి మంచిది అనుకుంటే మనకి ఇస్తాడు, అది మనకి చెడ్డది అనుకుంటే దాని నుంచి మనల్ని రక్షిస్తాడు అనమాట. ఏదైతేనేమి ఒక విధంగా ఈ హదీసు పరోక్షంగా మనిషిని ఆచరణ వైపుకు ప్రోత్సహిస్తుందన్నమాట. మనం ఖచ్చితంగా ఆచరణ అనేది చేయాలి. సాధారణంగా మంచి పనులు చేసేవారు దైవం పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉంటారు, కానీ చెడు పనులు చేసేవారు దైవం పట్ల దురాభిప్రాయం కలిగి ఉంటారు. మరి అదేవిధంగా అలాంటప్పుడు దేవుడు కూడా వారి అభిప్రాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తాడు. మంచి అభిప్రాయం కలిగి ఉన్న వారికి మంచి చేస్తాడు, చెడు అభిప్రాయం కలిగి ఉన్న వారికి చెడే కలుగుతుంది. వారి ఆశాభావాలకు మూలంగా వారి ఆచరణలే కాబట్టి దేవుడు వారి ఆచరణలకు అనుగుణంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఎవరి కర్మ ప్రతిఫలం వారు అనుభవిస్తారు. వారు ఎటువంటి మైండ్ సెట్ తోటి ఎటువంటి ఆలోచనతో జీవిస్తారో వారు కూడా అదే విధంగా తయారవుతారు అనేది. వారు మార్పు కావాలి, మార్పు చెందాలి, మంచిగా బతకాలని వాళ్ళల్లో ఆ యొక్క మార్పు గురించి ఆలోచిస్తే వారు మంచి వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా వారు మనసు మారకుండా అదే కుతంత్రాలు అదేవిధంగా కలుషితమైన ఇటువంటి కుట్రలు కుతంత్రాలతో ఉంటే వారు కూడా అటువంటి నష్టాలలోకి దిగజారిపోతారనమాట. ఏదైతేనేమి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తన యొక్క మరణానికి ముందు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ తాను ఇంతకాలైపోయే 3 రోజుల ముందు ఇలా చెప్తూ ఉండగా నేను విన్నాను అని మరి హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? మీలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడి పట్ల అల్లా పట్ల మంచి అభిప్రాయం, మంచి ఆశాభావం కలిగి ఉండాలని ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని ఇక్కడ ఈ యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్లోని స్వర్గ సుఖాల అధ్యాయంలోకి సంబంధించినటువంటి హదీస్లో ఈ యొక్క విషయం చెప్పబడింది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తామో మనకు తెలియదు. మరణ సమయంలో మనిషికి దైవ కారుణ్యం పట్ల ఆశాభావం కలిగి ఉండాలి. మనిషి విశ్వసించి సత్కార్యాలు చేసేటప్పుడు అది సాధ్యమవుతుంది. మరి కనుక మనిషి ఎల్లప్పుడూ కూడా సత్కార్యాలు అంటే మంచి కార్యాలు చేస్తూ ఉంటే దైవ కారుణ్యం పట్ల ఆశాభావాన్ని కలిగి ఉన్న స్థితిలో అతనికి మరణం అనేది సంభవిస్తుంది. అటువంటి అవకాశాలు వారికి దొరుకుతాయి. దివ్య ఖురాన్లో కూడా మీరు చూడవచ్చు, మీరు ముస్లింలుగానే మరణించండి, ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి అని ముస్లింలకి అనేక విషయంలో విశ్వాసులకి చెప్పడం జరిగింది. ఇక ఇంకొక హదీస్ ఏమిటి అంటే ఇక దేవుడు ఇలా అంటున్నాడు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని చెప్తూ ఉండగా నేను విన్నాను అని హజరత్ అనస్ రజల్లా గారు ఒక విషయం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటది అంటే, ఓ ఆదాం పుత్రుడా, నువ్వు నన్ను అడుగుతూ ఉండు, నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉండు, నువ్వు నన్ను అర్థిస్తూ ఉండు, నా నుండి మంచిని నీవు ఆశించు. నీవు నా నుంచి మంచిని ఆశించినంత కాలం నేను నిన్ను క్షమిస్తూ ఉంటాను. నీ ఆచరణలు ఎలా ఉన్నా సరే నేను వాటిని పట్టించుకోను. మరియు ఓ ఆదాం పుత్రుడా, నీ పాపాలు అంబరాలను చుంబిస్తున్నా సరే నువ్వు గనక నన్ను మన్నింపు కోసం అర్థిస్తే నేను నిన్ను మన్నించేస్తాను. ఓ ఆదాం పుత్రుడా, నాకు ఇతరులని సాటి కల్పించే షిర్కు పాపం చేయకుండా, షిర్కు అనేది చేయకుండా ఇతర పాపాలు నువ్వు ఎన్ని చేసినా కూడా మరి భూమండలం నిండా తీసుకుని నా దగ్గరికి దగ్గరికి వస్తే కూడా నేను భూమండలం నిండా మన్నింపుతో వచ్చి నిన్ను కలుసుకుంటాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. తిర్మిజీ హదీస్లో దీనిని ఉల్లేఖించి దీన్ని హసన్ కోవకు చెందిన హదీస్గా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే సునెన్ తిర్మిజీలో ప్రార్థనల అధ్యాయంలో కూడా ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పాపాలు చేయమని ఎవరికి చెప్పట్లేదు, పాపం చేయమని, క్రైమ్స్ ఘోరాలు చేయమని ఎవరికి చెప్పట్లేదు. దాన్ని ఇస్లాం కూడా ఒప్పుకోదు, దాన్ని ఖురాన్ కూడా ఒప్పుకోదు. ఇక్కడ ఏంటంటే ఆశ, దేవుడి పట్ల ఆశ. ఒక దేవుడితోటి సాటి కల్పించకుండా ఉంటే దేవుడు ఎలా సంతోషిస్తాడు, ఎలా వారిని రక్షిస్తాడు, ఎలా వారికి స్వర్గం ఇస్తాడు అనే ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
ఎవరైతే నిజంగా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగి ఉన్నారో, దేవుడి మీద ఆశ కలిగి ఉన్నారో, ఇక్కడ వేరే పాపాలు కూడా వాళ్ళు చేయలేరు అనమాట. ఎందుకంటే ఒక విషయంని అర్థం చేపించడం కోసం ఇంకొక దగ్గర ఒక విషయాన్ని తక్కువగా చేసి మాట్లాడటం జరుగుతుంది ఒక్కోసారి. అందుకే ఇక్కడ పాపం అనేది ఒక రకంగా మరియు షిర్క్ అనేది ఒక రకంగా మాట్లాడటం జరిగింది అనమాట. అంటే షిర్క్కు ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడటం కోసం ఆ విషయం మాట్లాడాల్సి వచ్చింది. అంతేగాని ఇస్లాంలో, ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. వేరే సందర్భాలలో ఎవరో కూడా నేరాలు, ఘోరాలు, క్రైమ్స్ అవి ఇవి చేయొద్దని, అదేవిధంగా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్లు వెళ్ళొద్దు, వడ్డీ జోలికి వెళ్ళొద్దు, అన్యాయంగా ఎవరిని చంపొద్దు, వేరే వాళ్ళు పూజిస్తున్న వాటిని మీరు తిట్టవద్దు, ఇతరులతో సమాజంలో కల్లోలాన్ని రేకెత్తించవద్దు, మరియు అందరితో వారు ముస్లింలు కాకపోయినా సరే, మీ బంధువులు కాకపోయినా, స్నేహితులు కాకపోయినా సరే, అందరితో కలిసిమెలిసి జీవించండి అని ఖురాన్ మరియు ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మొహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం గారు ఇదే బోధిస్తూ ఉన్నారు. మరి ఈ హదీస్ ఉద్దేశం ఏమిటంటే మనిషి తన జీవితాన్ని పాపమయం కాకుండా చేసుకోవాలన్నది. పాపమయం కాకూడదు, మంచిగా బతకాలి. నిజానికి ఈ హదీసు భావం ఏమిటంటే ఏమరపాటులో కొన్ని మనిషి వల్ల కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. అనుకోకుండా కావాల్సుకొని చేసిన తప్పులు వేరు, అనుకోకుండా జరిగిపోయిన తప్పులు వేరు అనమాట. కొన్ని తప్పులకి, అనేక రకాల పాపాలకి ప్రాయశ్చిత్తం లేదా శిక్షలు ఉంటాయి. వాటి గురించి మనం తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. ముందుగా కొన్ని తప్పులు అల్లా వద్ద క్షమాపణ వేడుకుంటే క్షమించబడతాయి. కొన్ని నమాజ్ చేయడం వల్ల, వజూ చేయడం వల్ల, ఉపవాసాలు ఉండటం వల్ల, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు చేయటం వల్ల, హజ్జుమ్రాలు చేయటం వల్ల, ప్రార్థన చేసుకోవడం వల్ల, ఇతరులకి మంచి చేయడం వల్ల, సమాజ సేవ వల్ల, ఇలా అనేక రకాల పాపాలు క్షమించబడేటాయి అనేక రకాల విధాలుగా. అదేవిధంగా ఉపవాసం ఉండటం వల్ల కూడా, హజ్జుమ్రాలు చేయడం వల్ల, జకాత్ ఇవ్వడం వల్ల కూడా ఇలా కొన్ని పాపాలు క్షమించబడతాయి. ఇంకా కొన్ని పాపాలకి శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అది ఏ లోకంలో కూడా కొన్ని శిక్షలు ఉంటాయి, సమాజ జీవితంలో, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా ఉంటాయి. మరి ఇక్కడ మనం వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా దేవుడు అనేవాడు ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు, ఆయన పట్టుకుంటాడు అనమాట. అందుకే పాపాలు చేయమని ఇక్కడ చెప్పట్లేదు. అందుకే మన తోటి తెలియకుండా జరిగిపోయిన కొన్ని తప్పులు ఉంటాయి. మరి ఇటువంటి తప్పులు, మరి ఎన్ని పాపాలు జరిగిపోయినా సరే చివరికి అతని పాపాలంతా భూమండలం నిండిపోయినా సరే అతను దైవకారుణ్యం పట్ల, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగి ఉండాలి. దేవుడి మీద ఆశ వదులుకోవద్దని, దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, మనల్ని రక్షిస్తాడు, క్షమిస్తాడు అన్న ఆశ కలిగి ఉండాలి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. దేవుడిని నమ్మే విధానంలో దేవుడు ఉన్నాడని చెప్పడం కోసం దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి దైవాన్ని క్షమాభిక్ష అడిగి వేడుకుంటే దేవుడు తప్పకుండా అతన్ని తన కారుణ్య ఛాయల్లోకి తీసుకునే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మారు మనసు పొందాలి. ఒకసారి తప్పు జరిగిపోతే క్షమాపణ అడిగినాక మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, ఆ తప్పు చేయకుండా ఉండాలి. అప్పుడే అది మనకి క్షమాపణకి సంబంధించినటువంటి యోగ్యత మనకి లభించే అవకాశం ఉంటుంది. ఒకసారి సిగరెట్ తాగేసి, ఒకసారి మందు తాగేసి, ఒకసారి దొంగతనం జరిగిపోయి అయ్యో నన్ను క్షమించని చెప్పి అడిగి మళ్ళా పక్కకి వెళ్ళి మళ్ళా అదే చేస్తే కనుక ఏం ప్రయోజనం? అట్లా కాదు. ఒకసారి మనం క్షమించమని అడిగామంటే ఇంక మళ్ళా తప్పు జోలికి వెళ్లకుండా ఉండడం కోసం శాయశక్తిలా ప్రయత్నించాలన్నమాట. ఇకపోతే బహుదైవారాధన అంటే ఇక్కడ షిర్క్, లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు. దీన్ని తెలుగులో అర్థం చేస్తే గనక సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు. సృష్టికర్త అనేవాడు వేటిని సృష్టించాడు. మనకి కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, మనం చూస్తున్నవి, చూడలేనివి ఎన్నో విషయాలని ఆ యొక్క సృష్టికర్త సృష్టించాడు. ఈ సృష్టించిన వాటిని కాకుండా ఆ సృష్టికర్తను గుర్తించి ఆరాధించమని ఇస్లాం చెప్తూ ఉంది. దీనినే లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు. మరి దీనిని అరబ్బీలో మనం అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని చెప్తాం. సృష్టికర్తని తెలుగులో దేవుడు లేదా భగవంతుడు అంటే అరబ్బీలో అల్లా అనే పదంతో పిలుస్తారనమాట. ఈ యొక్క సృష్టికర్త అనే పదాన్ని లేదా దేవుడు అనే పదాన్ని అరబ్బీలో అల్లా అని అంటాం. ఇప్పుడు బహుదైవారాధన అంటే ఏమిటంటే అల్లా సృష్టించిన, అంటే సృష్టికర్తతో పాటు ఆయన సృష్టించిన మనిషిని గాని, ఆయన సృష్టించిన ఒక వేరే వస్తువుని గాని, ఆయన సృష్టించిన వేరే వాటిల్లో నుంచి ఒక ఫోటోని, బొమ్మని, వస్తువుని ఏదన్నా తీసుకుని ఒక మనిషిని లేదా చనిపోయిన సమాధిని బాబా లెక్క నిలబెట్టి ఇలా ఏది చేసినా కూడా అది ఆయనతో పాటు ఇంకొక అతను కూడా ఆరాధన కోసం నిలబెట్టుకున్నట్టు అనమాట.
అదే లా ఇలాహ ఇల్లల్లా, ఆరాధనకి ఆ సృష్టికర్త తప్ప ఇంకా ఎవరు లేరు అని అన్నాక, ఒక ముస్లిం ఈ యొక్క దీనిని ఒప్పుకున్నాక, ఇంకా మళ్ళీ ఇంకొకరిని ఒక దారాన్ని కానీ, బొమ్మని కానీ, ఫోటోని కానీ, సమాధిని కానీ, బాబాని కానీ మొక్కితే గనక అటువంటి వాటిని షిర్క్ అని అంటారు. అంటే దేవుడితో పాటు, అంటే సృష్టికర్తతో పాటు లేదా అల్లాతో పాటు ఇంకొకరిని కూడా నమ్మటాన్ని, మొక్కటాన్ని, ఆరాధించటాన్ని, నమ్ముకోవటాన్ని దీనిని షిర్క్ అని అంటారు. మరి ఇది లా ఇలాహ ఇల్లల్లాకి వ్యతిరేకం అనమాట. మరి మనలో ఎంతో మంది వారి యొక్క వ్యాపారాలు కానీ, వారి యొక్క నమ్మకాలు కానీ, ఎన్నో విషయాలు, ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. ఇది కేవలం ఖురాన్ మరియు హదీసులు వారికి వచ్చిన భాషలో చదివిన వారికి ఇది క్లియర్గా అర్థమవుతుంది. సృష్టికర్తతో పాటు, అల్లాతో పాటు, లా ఇలాహ ఇల్లల్లా, అల్లాతో పాటు మరి వేరే వాటిని, మరి దేనినైతే నమ్ముతున్నామో వాటికి సంబంధించిన వ్యాపారాలు కానీ, బిజినెస్లు కానీ, జాబులు కానీ, ఇవన్నీ కూడా బహుదైవ కిందకి, షిర్క్ కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట. మరి దీనిని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీసులో కానీ, ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. ఏమని? నేను షిర్క్ తప్ప మిగతా ఏదైనా నేను తలచిందాన్ని నేను క్షమిస్తాను అని అల్లా అనేక సందర్భాల్లో ఖురాన్లో చెప్పి ఉన్నారు. షిర్క్ మాత్రం నేను క్షమించను అని చెప్పాడు అల్లా. ఆ షిర్క్ అంటే ఏమిటో మీరే ఖురాన్ మరియు హదీసులు తీర్చి మీరే చదవండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ యొక్క షిర్క్ ఇది క్షమించరాని పాపం అని మరి ఇది ఖురాన్లోను మరియు హదీసులో కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మానవులు ఇతర పాపాలు ఎన్ని చేసినా దేవుడు క్షమించే అవకాశం ఉందని, ఇతరులకు సాటి కల్పిస్తే, అంటే దేవుడు క్షమిస్తాడు కానీ దేవుడికి ఇతరుల్ని మరి సాటి కల్పిస్తే ఆయన దాన్ని ఎన్నటికీ సహించను అని ఇక్కడ ఖురాన్లో మరి ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. విశ్వాసులు బహుదైవారాధన మినహా, షిర్క్ మినహా ఇతర పాపాలు ఏవైనా చేసి ఉంటే దేవుడు ప్రారంభంలోనే ఆ పాపాలను మన్నించి వారికి స్వర్గ ప్రవేశాన్ని కల్పించే అవకాశం ఉంది. లేదా తాను తలుచుకుంటే కొంతకాలం పాటు వారిని నరకంలో పడవేసి వారి పాపాలకు తగిన శిక్ష అనుభవించినాక వారిని మళ్ళా దాని నుంచి రక్షించి మళ్ళా స్వర్గమిచ్చే అవకాశం ఉంది. కానీ బహుదైవ షిర్క్కి ఎవరైతే ఒడిగట్టారో వారు మాత్రం శాశ్వతంగా నరకంలోనే ఉండేటటువంటి అవకాశం ఉంది అని ఇలా ఖురాన్ మరియు హదీసులో అనేక వాక్యాలు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ యొక్క 3 హదీసులు మరియు ఖురాన్ వాక్యం బట్టి చూసినట్లయితే దేవుడి మీద ఆశ అనేది మనం వదులుకోవద్దు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఎటువంటి సందర్భంలో అయినా సరే, కలిమిలో, మంచులో అయినా, చెడులో అయినా, మరి బాధల్లో ఉన్నా లేదా సుఖంలో ఉన్నా సరే మనం దేవుడిని మర్చిపోవద్దు, దేవుడి మీద ఉన్న ఆశ మర్చిపోవద్దు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా పశ్చాత్తాపం, దేవుడికి ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే పశ్చాత్తాపం. మన మూలంగా ఏదైనా అనుకోకుండా తప్పు జరిగిపోతే వెంటనే ఆయన వైపుగా మరలి ఆ యొక్క తప్పును ఒప్పుకొని ఆ యొక్క తప్పును క్షమించమని ఆయన అడగడం. దాని తర్వాత ఆరాధన, మనం చేసే ఆరాధన కూడా దేవుడు స్వీకరిస్తాడనే నమ్మకం మనం పెట్టుకోవాలి. మంచిని ప్రసాదించమని, చెడు నుంచి రక్షించమని, నరకం నుంచి కాపాడమని, స్వర్గం ప్రసాదించమని, ఇలా దేవుడు అడిగినవి ఇస్తాడు, అదేవిధంగా మన మీద దయ చూపుతాడు అనేటటువంటి ఇటువంటి నమ్మకం కలిగి ఉండాలి అని మరి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే దేవుడి మీద ఆశకు పెట్టుకోవాలి అంటే దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి మొక్కాలి అంటే దేవుడు చెప్పినట్లు కూడా మనం జీవించాలి. ఇప్పుడు అర్కానే ఇస్లాం అంటారు. అంటే ఇస్లాంలో 6 విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అని, దాని తర్వాత అల్లా యొక్క దైవదూతలు ఉన్నారు కానీ వారిని ఆరాధించకూడదు, దైవదూతలు ఉన్నారని నమ్మాలి, అల్లాని మాత్రమే ఆరాధించాలి. దైవ ప్రవక్తలు ఉన్నారని నమ్మాలి కానీ వారిని ఆరాధించకూడదు, కేవలం అల్లాని ఆరాధించాలి. దైవ గ్రంథాలు ఉన్నాయని నమ్మాలి, దైవ గ్రంథాలని మనం ఆరాధించకూడదు, దేవుణ్ణి అల్లాని ఆరాధించాలి, సృష్టికర్తని ఆరాధించాలి. కానీ దైవ గ్రంథాలు ఉన్నాయని మనం నమ్మిన తర్వాత ఆ యొక్క గ్రంథంలో దేవుని వాక్కు ప్రకారం మనం జీవించడం కోసం ఉన్నాయని నమ్మడం వేరు, వాటిలో ఉన్నట్టు జీవించడం వేరు. ఇప్పుడు దేవుడు దాంట్లో ఏదైతే షిర్కు, బిదాతు, హరాము, మంచి, చెడు, పాపం, పుణ్యం అన్నాడో అవి చదివి లేదా విని తెలుసుకొని చెడుని చెడుగా భావించి వాటికి దూరంగా ఉండాలి, మంచిని మంచిగా భావించి వాటికి ఆ యొక్క మంచి వైపు మనం వెళ్ళాలి. మన మనసుతో కాకుండా దేవుని యొక్క గ్రంథం ప్రకారం ఆ యొక్క మంచిని మంచిగా, చెడుని చెడుగా మనం అర్థం చేసుకుని ఆ విధంగా జీవించాలి అనేది. అప్పుడు దైవ గ్రంథాలపైన, దైవ ప్రవక్తలపైన విశ్వాసం అంటే అది అనమాట. ఇక తర్వాత దేవుడు మరణించిన తర్వాత మళ్ళీ మనల్ని లేపుతాడు, మంచి చెడు పాప పుణ్యాలను బట్టి ఖచ్చితంగా మనకి స్వర్గం లేదా నరకం అనేది ఇస్తాడు. దేవుడు మన యొక్క తలరాత, విధివ్రాత కూడా రాసిపెట్టి ఉన్నాడని వీటిపైన ఈమాను, అర్కానే ఈమాను, వీటిపైన విశ్వాసం తీసుకురావడం ప్రతి ముస్లింకి ఉన్నటువంటి మరి
అంటే నమ్మకంలో ఆరు విషయాలు అనమాట. అదేవిధంగా ప్రతి ముస్లిం పైన ఇంకోటి 5 విషయాలు విధిగా పెట్టడం జరిగింది. ఒకటి కల్మా, అషదు లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. దేవుడు అనేవాడు, సృష్టికర్త అనేవాడు, అల్లా అనేవాడు ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయన పోలేనిది ఏదీ లేదు. ఏ వస్తువు గాని, బొమ్మ గాని, మనిషి గాని ఏది కూడా ఆయన లాంటిది, ఆయన పోలింది ఏది లేదు. ఆయనతో సరిసమానం ఏది లేదు. ఆయనకి నిద్ర రాదు, కుడుక రాదు, ఆకలి లేదు. ఆయన వేరే రూపాల్లోకి మారాల్సిన అవసరం లేదు. ఆయన అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు. ఏడవ ఆకాశం పైన ఉంది. ఆయన భూమి ఆకాశాలను సృష్టించాడు. ఇలాంటి అనేక విషయాలు మరి ఖురాన్లో చెప్పబడింది. మరి లా ఇలాహ ఇల్లల్లా, అల్లాతో పాటు అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు. అంటే సృష్టికర్త తప్ప, అల్లా దేవుడు తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని. మొహమ్మద్ రసూలుల్లా అంటే మొహమ్మద్ అనేటటువంటి ఆయన అల్లా యొక్క చివరి ప్రవక్త, ఈ యుగానికి ఉన్నటువంటి ప్రవక్త. ఆయన ఒక మానవుడు, ఆయన అల్లా యొక్క భక్తుడు. అల్లా ఆయన్నే ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. అషదు లా ఇలాహ ఇల్లల్లా వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క దాసుడు మరియు భక్తుడు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నానని. ఇది కల్మా, మొదటిది. ఇక రెండవది, ఎవరైతే దీన్ని ఒప్పుకుంటారో, నమ్ముతారో, విశ్వసిస్తారో వారిపైన వారు ప్రతిరోజు కూడా 5 నమాజులు మస్జిద్కి వెళ్లి జమాత్ తోటి నమాజులు చేయాలి. ఇది 5 నమాజులు కూడా కేవలం శుక్రవారం, రంజాన్, బక్రీద్ నమాజులే కాకుండా మరి ప్రతిరోజు కూడా 5 నమాజులు మస్జిద్కి వెళ్లి జమాత్తో చదవాలి. ఇది ఎవరైతే ఈ యొక్క కల్మా చదువుతారో, నమ్ముతారో, విశ్వసిస్తారో వారిపైన విధిగా ఇది చెప్పడం జరిగింది. ఇక మూడో విషయం ఏమిటంటే, రంజాన్ నెలలో ఎవరైతే బ్రతికి ఉంటారో వారు ఆ నెల మొత్తం కూడా ఉపవాసాలు పెట్టాలి. ఎటువంటి సాకులు చెప్పకుండా ఉపవాసం పెట్టాలి. నెల మొత్తం కూడా ఉదయం ఫజర్ నమాజ్కు ముందు నుంచి సాయంత్రం మగరిబ్ నమాజ్ వరకు కూడా మరి ఈ యొక్క ఉపవాసం అనేది రోజంతా కూడా పెట్టాలి. మరి దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. మరి కొంతమంది ముసలివారు, గర్భంతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఇంకా చావుకు దగ్గరలో ఉన్నాం, మేము మాతోటి కావట్లేదు అనేటటువంటి అనారోగ్యాలతో ఉన్నవారు, వీరికి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. కొంతమంది వీటి నుంచి కోలుకున్న తర్వాత పెట్టాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీరు ఖురాన్లో చూడవచ్చు. ఇప్పుడు కల్మా గురించి చెప్పుకున్నాం, నమాజుల గురించి చెప్పుకున్నాం, ఉపవాసం గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ జకాత్. జకాత్ అంటే మనం సంపాదించిన సంపదలో నుంచి కొంత అమౌంట్ తీసి మనం మన బంధుమిత్రుల్లో ఉన్న పేదలకి గాని, మన సమాజంలో ఇంటి పొరుగు ఉన్న వారు ముస్లింలైనా, ముస్లింలు కాకపోయినా సరే, ఇంటి చుట్టుపక్కల పొరుగువారు ఉన్న పేదవారు, అప్పుల్లో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అదేవిధంగా ఇటువంటి కేటగిరీల్లో ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి దీంట్లో. మరి వాటి ఇంకా 8 రకాల కేటగిరీలు ఉన్నారు. వారికి మనం సంపాదించిన దాంట్లో నుంచి వారికి ఖర్చు పెట్టాలని దేవుడు విధిగా ఒక విధిని విధించాడు. ఇది జకాత్. దీని తర్వాత హజ్. ఎవరికైతే హజ్ అంటే మానవుల మొట్టమొదటి గృహం సౌదీ అరేబియాలో మరి కాబా అనేటటువంటి ఒక మస్జిద్ ఉంది. ఈ యొక్క మస్జిద్ దగ్గరికి వెళ్ళి వారు తవాఫ్ చేసి మరి ఈ యొక్క హజ్ యాత్ర అనేది, డబ్బు ఉన్నవారు, స్తోమత ఉన్నవారు ఒక్కసారైనా సరే ఈ యొక్క యాత్ర అనేది చేయాలి. స్తోమత కలిగి ఉండి కూడా వారు చేయకపోతే వారిని ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది అని. మరి ఎవరికైతే సంపాదన దేవుడు ఇచ్చాడో వారి హక్కులు కూడా జకాత్ లేదా హజ్ కూడా వారి మరి ఇట్లా ఇంకా కుర్బానీ ఇంకా ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా వారు పాటించాల్సి ఉంటుంది. ఏది ఏమైతేనేమి దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలి, ఆయనని ఆరాధిస్తూ ఆయన మీద ఆశ కలిగి ఉండాలి అని ఇక్కడ ఈ యొక్క హదీసుల్లో మరి ఖురాన్ వాక్యాల్లో మనకు చెప్పడం జరుగుతుంది. నేను ఆ సృష్టికర్త ఆయన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని మీ యొక్క కంట్రోల్లో ఉంచండి వల్ల, మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, అల్లా సమాధి శిక్షల నుంచి, నరకయాత్ర నుంచి, వడ్డీ నుంచి, బిదాతు నుంచి, అల్లా అనేక రకాల ఆపదల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అంటరోగాల నుంచి,
మరి నా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మీ యొక్క దాసులందరి తరపున, ఈ యొక్క ప్రసంగం వింటున్న వారి తరపున, ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తున్నారో, ఎవరైతే నీ మార్గంలో పని చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇది చూస్తూ ఉన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకుని ఉన్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా యొక్క పాపాలను క్షమించి మా అందరి తరపున కూడా ఈ యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల. ఆమీన్. అలా మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అలా మీరు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల, అలా మీ యొక్క ప్రవక్తలందరిపైన, మీ యొక్క దైవదూతుల పైన, మీ యొక్క ప్రవక్తల సహాబాల పైన అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో పంపబడ్డ అనేక మంది ప్రవక్తలందరిపైన కూడా మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అలా మీ యొక్క దైవదూతుల ద్వారా చేపించే ప్రార్థనలు స్వీకరించడం వల్ల, అలా మీ యొక్క రెహమత్ని మా పైన కురిపించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అదేవిధంగా వల్ల ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తను వారసులు చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లా మా తల్లిదండ్రులకి, బంధుమిత్రులకి, భార్య బిడ్డలకి, మా యొక్క స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, అల్లా ఎవరెవరైతే ఉన్నారో మీరు మా పైన బాధ్యతలు పెట్టిన ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అర్జిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను మిమ్మల్ని వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మీ యొక్క రెహమత్ తోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని రక్షించి కాపాడండి వల్ల, ఇహపర లోకాలలో మాకు సహాయం చేయండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు